Hello everyone, welcome back to Distolians. In previous session, we were discussing about understanding real estate digital marketing, and today we are going to discuss about how buyers search, research, and decide to buy properties. Okay, many real estate businesses focus only on selling, but successful marketers first understand how buyers think. అంటే చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ప్రాపర్టీస్ ని సేల్ చేయడం మీదనే ఎన్ని సేల్స్ వచ్చినాయి దాని మీదనే ఫోకస్ చేస్తారు. But successful marketers, okay, if you want your project to be successful, okay, you have to think like a successful marketer. So successful marketers ఏం చేస్తారంటే how buyers think అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తారు. So if you understand the buyer's journey, you can create better marketing campaigns that generate better leads and increase sales. That means కస్టమర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు వాళ్ళ యొక్క జర్నీ ఏ విధంగా ఉంటుంది అనేది యూ షుడ్ థింక్ లైక్ ఏ కస్టమర్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ కస్టమర్ జర్నీ, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు క్రియేట్ బెటర్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అండ్ ఈజీ టు జనరేట్ క్వాలిటీ లీడ్ అండ్ ఈజీ టు ఇంక్రీజ్ సేల్స్ ఆఫ్ యువర్ business. Okay, let's get started. In today's topic, okay, as we discussed, the topic name is how buyers search, research, and decide to buy properties. And the first topic is why understanding buyer behavior is important. ఓకే, వై అండర్స్టాండింగ్ మనం అసలు ఎందుకు బయ్యర్ బిహేవియర్ ని అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఏ విల్లా వర్త్ అరౌండ్ 1 crore రూపీస్. ఓకే, డూ యూ థింక్ ఏ బయ్యర్ విల్ సీ వన్ అడ్వర్టైజ్మెంట్ టుడే అండ్ టుమారో హీ విల్ కమ్ టు యువర్ సైట్ అండ్ హీ విల్ బుక్ దట్ ప్రాపర్టీ ఇమ్మీడియట్లీ? It doesn't work like that, right? Buying a property is one of the biggest financial decision in person's life. Okay, remember that. మీరు ఒక 1 crore రూపీస్ ఉన్న ఒక విల్లా అమ్మాలని డిసైడ్ అయిపోయారు అండ్ ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓకే, అండ్ కస్టమర్స్ వాళ్ళు కూడా ఒక విల్లా కొందామని అనుకుంటున్నారు, బట్ కాకపోతే ఒక యాడ్ చూసేసి ఇమ్మీడియట్ గా మీ సైట్ ని విజిట్ చేసేసి ఆ ప్రాపర్టీని బుక్ చేసుకోగలుగుతారా 1 or 2 days లో? ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో బయింగ్ ఏ ప్రాపర్టీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డిసిజన్ ఇన్ పర్సన్స్ లైఫ్. ఓకే, బయ్యర్స్ ఆల్వేస్ టేక్ టైం, దే రీసెర్చ్, దే కంపేర్, దే ఆస్క్ మల్టిపుల్ క్వశ్చన్స్, దే సీక్ ఒపీనియన్స్, దెన్ ఓన్లీ దే మేక్ డిసిజన్స్, రైట్? ఓకే, ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ది కస్టమర్ జర్నీ. రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, ఒక యాడ్ చూసిన వెంటనే బయ్యర్ డైరెక్ట్‌గా సైట్‌కి వచ్చేసి ఆ యొక్క పర్టిక్యులర్ విల్లాని బుక్ చేసుకునే ప్రాసెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఒక ప్రాపర్టీని బై చేసే ముందు ప్రాపర్‌గా రిసర్చ్ చేస్తారు. ఓకే, మన కాంపిటీటర్స్‌తోనే కంపేర్ చేస్తారు. తర్వాత గూగుల్ రివ్యూస్ చూస్తారు. ఆ యొక్క ప్రాపర్టీ గురించి ప్రాపర్ వీడియోస్ చూస్తారు, రీల్స్ చూస్తారు, రివ్యూస్ చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ దే విల్ డూ ప్రాపర్ రిసర్చ్. దాని తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ గురించి they'll inquire and they compare with the same kind of properties. Then they will కాంటాక్ట్ అవర్ కస్టమర్ సపోర్ట్ టీమ్. ఓకే, వాళ్ళు మనతోని కాంటాక్ట్ లోకి వచ్చేసి మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు అబౌట్ అవర్ ఎమ్యూనిటీస్, ఆఫర్స్ అండ్ పేమెంట్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత దే విల్ టేక్ మల్టిపుల్ ఒపీనియన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై వన్ 3 BHK అపార్ట్మెంట్ వితౌట్ డిస్కసింగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్వన్ హూ ఆర్ ఇంపార్టెంట్, ఓకే, కెన్ యూ బై దట్ పర్టికులర్ ప్రాపర్టీ వితౌట్ డిస్కసింగ్? ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో అలాగే కస్టమర్స్ కూడా దే సీక్ ఒపీనియన్స్, దెన్ ఓన్లీ దే టేక్ ప్రాపర్ డిసిజన్. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ జర్నీ. దట్ ఈస్ వై దిస్ ప్రాసెస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది బయ్యర్ బిహేవియర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఎందుకు మనము బయ్యర్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏందో మీకు అర్థమైపోయింది. నౌ హౌ ప్రాపర్టీ బయ్యర్స్ సెర్చ్ టుడే. ఓకే, దట్ మీన్స్ మనము ప్రీవియస్ సెషన్‌లో కూడా డిస్కస్ చేసాము బయ్యర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తారని.
Let's imagine a buyer. Okay, for example, if someone wants to buy a 3 BHK property or 2 BHK property, let's imagine a person named Ravi అని ఒక person అనుకుందాము. Ravi wants to buy a villa in Hyderabad. Assume that. Okay, Ravi wants to buy a villa in Hyderabad. What is the first thing he does? Okay, for example, if you want to buy a 3 BHK apartment in Hyderabad, what will you do? Okay, first మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్ అనేది ఒకటి ఓపెన్ చేసి అందులో ఓకే మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తారంటే విల్లాస్ ఇన్ హైదరాబాద్ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ ఈ విధంగా మీరు సెర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ ద కస్టమర్ జర్నీ బిగిన్స్. ఓకే, దిస్ ఈజ్ వేర్ ద కస్టమర్ జర్నీ బిగిన్స్. దట్ మీన్స్ ఇఫ్ సమ్మన్ వాన్స్ టు బై ఏ 2 BHK అపార్ట్మెంట్స్ ఆర్ 3 BHK అపార్ట్మెంట్, first they'll take out their mobile. Okay, they'll take out their mobile and they'll open one search engine and they start searching for particular ప్రాపర్టీ. దట్ మీన్స్ విల్లాస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు చేసే ఫస్ట్ స్టెప్ అక్కడే వాళ్ళ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కస్టమర్ జర్నీకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ దట్ ఈస్ అవేర్నెస్. ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తా అంటే అవేర్నెస్. దట్ మీన్స్ here, the customer, that means the buyer realizes he has a need. Okay, that means మీరు ప్రాపర్ అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. ఓకే, చాలా మంది పీపుల్ ఆ ప్రాపర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చూస్తున్నారు. బై లుకింగ్ ఎట్ యువర్ క్యాంపెయిన్స్, పీపుల్ దట్ మీన్స్ బయ్యర్ రియలైజెస్ దట్ హీ హ్యాస్ ఏ need. Maybe he wants to move to some bigger house or he got married. His family is growing. We don't know, right? Okay, he wants for example some people, okay, some people wants to invest in real estate projects, right? After looking at your awareness campaign, he may realize that maybe he wants to buy one particular house or particular property. Okay, either it for personal use or investment. సో ఫస్ట్ స్టేజ్లో మనము అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం వల్ల తనకి ఈ అవసరం ఉందని తను రియలైజ్ అయ్యి తను ఏం చేస్తాడంటే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దట్ మీన్స్ మీరు మీ యొక్క పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి ప్రాపర్ అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. ఆ పర్సన్‌కి నిజమే నాకు ఒక ప్రాజెక్ట్ దట్ మీన్స్ నాకు ఒక విల్లా ఉంటే బెటర్ ఉంటది అని తనకి ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే దెన్ he will visit your website or he will look at your యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ ఫేస్బుక్ పోస్ట్. అలాగే తను ఏం చేస్తాడంటే మీ యొక్క బ్లాగ్స్ చదువుతాడు అండ్ ఆ ప్రాపర్టీ రిలేటెడ్ వెబ్సైట్ని విజిట్ చేస్తాడు అండ్ ఆ ప్రాపర్టీ రిలేటెడ్ మార్కెట్ అప్డేట్స్ని కూడా తను అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎట్ దిస్ స్టేజ్ ఈస్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, బై క్రియేటింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఓకే, he by creating this awareness campaign he will get proper information about the project, but still remember one thing, still he is not ready to buy. Still he is not ready to buy. That means అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం వల్ల ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక బయర్ చూస్తాడు. చూసిన తర్వాత తనకి కూడా ఓకే ఏదో ఒక ప్రాజెక్ట్ దట్ మీన్స్ ఏదో 2 బిహెచ్‌కే అపార్ట్‌మెంట్ గాని, విల్లా కానీ ఏదో ఒకటి కొనాలి అన్న ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎందుకు రావచ్చు? తను ఒక పెళ్లి చేసుకోవచ్చు ఆర్ హి వాంట్స్ టు మూవ్ టు సమ్ బిగ్గర్ హౌస్ లేకపోతే తను ఒక రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునే ఛాన్స్ రావచ్చు. ఓకే, అనే ఆలోచన రావచ్చు. సో, ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్ వల్ల తను ఏం చేస్తాడంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో, ఈ ఎక్స్‌ప్లోర్ చేసే ప్రాసెస్‌లో he definitely visits your YouTube videos and reels and Google reviews and everything. He also reads blogs about that particular project. Okay, and he also visit that property website and he also visit the market updates of that particular venture. Okay, that means he is gathering full information of that particular project by looking at this awareness campaign. This is the first. And in the first stage low, the important thing is he is not ready to buy. Okay, he is simply gathering information. And when coming to the second stage, that is research stage. Now the buyer becomes serious. Okay, the buyer becomes serious. He starts researching specific locations and projects. Okay, for example, if someone wants to buy one 3 BHK apartment in Mokila, okay, or Kokapet, or Dilshuk Nagar, or Bachpalli, or Miapur, okay.
తను సెర్చ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే విల్లాస్ ఇన్ మోకిలా అని చెప్పేసి, లేకపోతే 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి, 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ బాచుపల్లి అని చెప్పేసి, ఈ విధంగా తను ప్రాపర్‌గా స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేస్తూ, ఓకే. లొకేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ గురించి రిసర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. ఈ ప్రాసెస్‌లో హి విల్ విజిట్ బిల్డర్ వెబ్‌సైట్ అండ్ ప్రాపర్టీ పోర్టల్స్ అండ్ గూగుల్ మ్యాప్స్. He also check amenities of each project. He also check floor plans of each project and pricing details of each project. Also location advantages of each project. Okay. After creating awareness campaign, after creating awareness campaign, buyer ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత he becomes serious about buying one project, buying one property, then he will start doing research on projects. Okay, he'll start doing research on properties. That means if someone wants to buy particular property in some particular location, then he will check all builder websites and he will compare all projects with the competitors. అండ్ అలాగే తను ఏం చేస్తాడంటే ప్రాపర్టీ పోర్టల్ చెక్ చేస్తాడు, ఆ పర్టికులర్ ప్రాపర్టీ గురించి గూగుల్ రివ్యూస్ అవన్నీ కూడా చెక్ చేస్తాడు. అండ్ దిస్ ఈజ్ వేర్ స్ట్రాంగ్ డిజిటల్ presence becomes very very important. This is where strong digital presence becomes very very important. If your project is not visible online, if your project is not visible online, you may never enter the buyer's shortlist. You may never enter the buyer's shortlist. That means మనం అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసాము. దానివల్ల బయ్యర్ బ్రెయిన్‌లో ఒక చిన్న సీడ్ పడిపోయింది. ఏంటంటే, ఓకే. నేను కూడా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆలోచించాడు. తను అప్పుడు ఏం చేశాడు, తను ఉండేటువంటి లొకేషన్‌లో ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్ట్స్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ స్టిల్ ఇంట్రెస్టెడ్, తను ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీద సీరియస్‌గా ఫీల్ అయిపోయి తను ఏం చేస్తాడంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ దట్ మీన్స్ ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీ గురించి ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో తను ఏం చేస్తాడంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తాడు. అండ్ తర్వాత బిల్డర్ వెబ్‌సైట్స్ చూస్తాడు. ఆ ప్రాజెక్ట్ వెబ్‌సైట్ చూస్తాడు. గూగుల్ రివ్యూస్ చూస్తాడు. అండ్ ప్రాపర్ ల్యాండింగ్ పేజెస్ ఇవన్నీ చూస్తాడు. ఈ స్టేజ్‌లో బిల్డర్ వెబ్‌సైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఈ స్టేజ్‌లో అనేది ప్రాపర్ డిజిటల్ ప్రెజెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ విజిబుల్ ఆన్‌లైన్, యూ మే నెవర్ ఎంటర్ ది బయర్ షార్ట్ లిస్ట్. ఇక్కడ మీకు స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్ లేకపోతే మీరు కాంపిటీషన్ నుంచి ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు. Okay, so if you want to attract that particular buyer, you have to focus on your strong digital presence. This is the second stage. Okay, and this is the buyer journey. In this buyer journey, first you have to create awareness campaign. After creating awareness campaign or before creating awareness campaign, you have to be ready with the strong digital presence, because if someone is interested by looking at your awareness campaign, definitely he will visit your website, right? If your website is not ready or if your website is not up to the mark, definitely you will lose that customer. Okay, that's why you have to have strong digital presence. Okay, this is very very important in stage 2, that is research stage. And next, when coming to the third stage, that is comparison stage. Okay, that is comparison stage. Here, now the buyer has selected multiple options. Okay, maybe 5 or 10 projects. తను ఏం చేశాడంటే తనకి ఒక ప్రాపర్టీ కొనాలని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో ఒక 5-10 లొకేషన్స్‌ని తను ఐడెంటిఫై చేసుకున్నారు. 5-10 ప్రాజెక్ట్స్ ఆర్ ప్రాపర్టీస్‌ని తను షార్ట్ లిస్ట్ చేసుకున్నాడు. నౌ హి స్టార్ట్స్ కంపేరింగ్. హి స్టార్ట్స్ కంపేరింగ్. ఓకే. క్వెషన్స్ హి మే ఆస్క్ లైక్ విచ్ బిల్డర్ హ్యాస్ ది బెటర్ రెప్యుటేషన్? ఓకే. అమాంగ్ దీస్ 5. ఓకే. ఆర్ విచ్ ప్రాజెక్ట్ హ్యాస్ బెటర్ అమ్యూనిటీస్? ఆర్ విచ్ ప్రాపర్టీ హ్యాస్ హైయర్ అప్రిసియేషన్ పొటెన్షియల్ అండ్ విచ్ లొకేషన్ హ్యాస్ బెటర్ కనెక్టివిటీ అని చెప్పేసి తను అన్ని ప్రాజెక్ట్స్ నుంచి కంపారిజన్ తీసుకుంటాడు. ఎట్ దిస్ స్టేజ్ బయ్యర్ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్లైన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా డిజిటల్ ప్రజెన్స్ వచ్చిన తర్వాత ఓకే, బయ్యర్ షార్ట్ లిస్ట్ చేసుకున్న ప్రతి ప్రాజెక్ట్ గురించి హీ విల్ get full information and he will compare that information with the competitor. He will compare that information with the competitor. At this stage, buyer చాలా ఎక్కువ టైం డిజిటల్లో టైం స్పెండ్ చేస్తారు, బికాస్ he wants to know all projects reviews, he wants to know ratings, and he wants to look at all project amenities and everything. And even సోషల్ మీడియా పేజెస్ లో కూడా ప్రాజెక్ట్స్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది అండ్ తర్వాత కస్టమర్ టెస్టిమోనియల్స్ ఏ విధంగా ఉన్నాయి
and everything he will compare with your competitor. Trust in this stage, trust becomes very important here. Okay, ఈ స్టేజ్ లో ఒక స్ట్రాంగ్ డిజిటల్ ప్రెజెన్స్ క్రియేట్ చేశారు. ఆ డిజిటల్ ప్రెజెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క ప్రాపర్ రివ్యూస్, రేటింగ్స్ అండ్ సోషల్ మీడియా పేజెస్ అండ్ కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ చూసిన తర్వాత తనకి ఒక ట్రస్ట్ వస్తుంది మన ప్రాజెక్ట్ మీద. దట్ మీన్స్ either it can be a good or bad. Okay, so in the comparison stage, okay, in the buyer's journey, first after creating awareness campaign, then he will become serious. Okay, once he becomes serious, he will start digging about your project along with your competitors project. Okay, along with competition project. ఈ స్టేజ్ లో దీనికి ఏ ప్రాజెక్ట్ తో ప్రొసీడ్ అవ్వాలి, ఆర్ ఏ ప్రాపర్టీని బై చేస్తే బెటర్ ఇన్వెస్ట్మెంట్ లా ఫీల్ అవుతాడు అనేది థర్డ్ స్టేజ్ లో ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. And coming to the fourth stage, that is consideration stage. Now the buyer is seriously interested. Now the buyer is seriously interested because అవేర్నెస్ తర్వాత తను ఏం చేశాడు? రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి దెన్ తను ఆ ప్రాజెక్ట్స్ ని కంపేర్ చేశాడు కాంపిటీటర్స్ తోని. దెన్ he is in consideration stage. Here the buyer is really seriously interested. He may download your brochures and he may submit lead forms and request pricings and contact sales team. Okay, ఈ స్టేజ్ లో తను ఏం చేస్తాడంటే డెఫినెట్లీ he will definitely call to your sales team and he will ask questions like is the project approved, or what is the payment plan and what are the offers you guys are offering, and what are the maintenance charges. Okay, this kind of questions may raise. Okay, ఈ కన్సిడరేషన్ ఈ ఫోర్త్ స్టేజ్ లో తను ఏం చేస్తారంటే బయర్ ఏం చేస్తారంటే ప్రాపర్ ప్రాజెక్ట్ గురించి ఆర్ ప్రాపర్ ప్రాపర్టీ గురించి he will get full information by downloading the browser. Also, he will fill the submit form. Okay, that means lead generation form. Also, he will request about pricing details and all. And he will definitely contact sales team. You will definitely contact sales team to get the information about the project, whether this project is approved or not. ఓకే, అండ్ పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత మెయింటెనెన్స్ చార్జెస్ ఎలా ఉన్నాయి. ఓకే, he will get full information in the consideration stage. Okay, businesses that respond quickly often have an advantage in consideration stage because in the third stage he has shortlisted 4 or 5 projects, right? Okay, he will be in touch with all 4 to 5 projects and he will always compare, okay, this project details with the other project details or other property details. Okay, so ఇక్కడ సేల్స్ టీమ్ వాళ్ళు ఎంత తొందరగా క్విక్లీగా కస్టమర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ది స్టేజ్ దట్ బయ్యర్ ఎంటర్ ఇన్ టు సైట్ విజిట్ స్టేజ్. ఓకే, ఇన్ ది ఫోర్త్ స్టేజ్ he will get full details of the project, right? Then one day he will visit that particular property. He will visit that particular property. That is the fifth stage. Fifth stage is one of the most important stage. Okay, here the buyer visit the property physically. Okay, he wants to experience the real location and he wants to experience the construction quality and he wants to check amenities and how is the clubhouse and all, and he wants to check the environment of that particular property. Okay, and here the thing is, till now digital marketing brought the lead, but now the sales team must create confidence to the buyer. Okay, many purchase decisions are influenced during the సైట్ విజిట్స్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే మనకి లీడ్ వచ్చేసింది, ఏదో సేల్స్ టీమ్ ఓకే సరే ఏదో మొక్కుబడిగా వాళ్ళతో ఏదో ఒక విధంగా మాట్లాడితే ఆ లీడ్ కంప్లీట్ గా డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హియర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది రైట్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ అండ్ ఎమ్యూనిటీస్ ఏవి ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఎంత కాన్ఫిడెన్స్ మీరు కస్టమర్ కి బిల్డ్ చేస్తున్నారు, దట్ మీన్స్ బయ్యర్ కి ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది ఈ స్టేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన సేల్స్ టీమ్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తోనే నియర్లీ 60% ఆఫ్ సేల్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేజ్. ఆఫ్టర్ సైట్ విజిట్ he will enter into decision making stage. ఇక్కడ మనకి సేల్స్ టీమ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డెఫినెట్ గా బయ్యర్ డోంట్ గెట్ ఫుల్ డీటెయిల్స్. ఓకే, డెఫినెట్లీ ది బయ్యర్. ఓకే, మనకు ఫుల్ డీటెయిల్స్ లేకపోతే ఆటోమేటిక్ గా బయ్యర్ కి ఇంట్రెస్ట్ అక్కడే పోతుంది. ఇఫ్ యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పర్టికులర్ ప్రాపర్టీ దెన్ he will enter into the decision making. He will enter into the decision making.
The buyer is close to a decision maker. That means he will discuss with the family members, friends, and financial advisors. Right? This is the final. ఆఫ్టర్ సైట్ విజిట్ తర్వాత కూడా ఈ డిసిజన్ మేకింగ్ లో ఓకే హీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ స్టిల్ he will revisit Google reviews and YouTube videos and builder reputations and brochures and everything. Even at this stage, also online information influences the final decision. If he sees multiple negative Google reviews or if he doesn't like YouTube videos or builder reputation, at this stage also he will drop from purchasing the property. Okay.